చూద్దాం. సక్రమంగా దాఖలయ్యాయి. వాటిలో ఉన్న ఏకైక అభ్యర్థి శ్రీ తూమాటి మాధవరావు శాసన మండలి ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తున్నాను. శ్రీ తూమాటి మాధవరావు గారికి అభినందనలు. వారిని అధ్యక్ష స్థానము అలంకరించవలసినదిగా శ్రీ తూమాటి మాధవరావు గారిని అధ్యక్ష స్థానానికి తీసుకురావాల్సిందిగా అన్ని పార్టీల నాయకులను కోరుతున్నాను. దయచేసి అన్ని పార్టీల నాయకులు ఉంటే మంచిది. నేను ఇతర పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటే బాగుంటుందని చెప్పి కూడా నేను అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను. అన్ని పార్టీలకు అప్పీల్ చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఏకగ్రీవంగా జరగటానికి సహకరించినటువంటి అన్ని పార్టీల యొక్క మెంబర్స్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్లీజ్ వెల్కమ్. నమస్కారం సార్. Congratulations. Go this color. Flower but ఫ్లవర్స్ నో ఫ్లవర్స్. ఓకే. మీరు మీకేమైనా ఇబ్బందులు? డిప్యూటీ చైర్మన్ గారు నమస్కారం. వాయిదా అనంతరం ఏపీ శాసన మండలి తిరిగి ప్రారంభమైన తర్వాత మండలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ వర్సెస్ బొత్స సత్యనారాయణ ఎపిసోడ్ కూడా నడుస్తోంది. ఏపీ మండలి డిప్యూటీ చైర్మన్ గా మాధవరావు బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. మాధవరావును సీట్లో చైర్మన్ కూర్చోబెట్టి ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు ఎమ్మెల్సీలంతా కూడా. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏపీ శాసన మండలి లైవ్ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక దీనికి ముందు మండలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ వర్సెస్ బొత్స ఎపిసోడ్ కూడా నడిచింది. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మాధవరావుకు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలంతా కూడా శాసన మండలిలో అభినందనలు తెలుపుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో ఏపీ శాసన మండలిలో చర్చ జరిగే అవకాశం ఉంది.
థ్యాంక్ యూ. పిటిషన్ కమిటీ సార్ మాట్లాడుతున్నారు. మైక్ది బటన్ ఇచ్చారా?